పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 8 గంటల మూసివేయాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, ఇతర తినుబండారాల దుకాణాలకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. మ్యారేజ్ హాళ్లు, ప్రైవేట్ ప్రాపర్టీలు లేదా ఇళ్లలో కూడా రాత్రి 10 తర్వాత వివాహ వేడుకలు జరపడంపై నిషేధం విధించారు. మెడికల్ షాపులు, ఫార్మసీలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. గిల్గిత్, ముజఫరాబాద్లలో ప్రజా రవాణాను 1 నెల పాటు ఉచితం చేశారు. దీనికయ్యే ఖర్చును పాక్ ప్రభుత్వమే భరిస్తుంది. ఖైబర్ పఖ్తూన్వాలో కొన్ని విభాగాలకు రాత్రి 9 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్, చమురు వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో పాకిస్తాన్ ఈ చర్యలను చేపట్టింది.